తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సుందరకాండ హనుమ ద్వైభవం గురించి శతావధాని ఉప్పల దడియం భరత్ శర్మ స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఇందులో భాగంగా రామాయణ మహత్యం, రామాయణంలో సుందరకాండ విశిష్టత, హనుమంతుని చాకచక్యం, శ్రీరాముని కార్యంపై హనుమంతుని దీక్ష, సుందరకాండలోని అంతరార్థం, నేటి సమాజంలో ఇతిహాసాల అన్వయం మొదలైన విశేషాలను అవధాని భరత్ శర్మ తెలియజేశారు. నాటి మహర్షుల వాజ్మయం మొత్తం వైజ్ఞానికమే అని, అది ప్రస్తుత సమాజంలో మానవుని జీవనానికి సుఖప్రదమైన మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. ప్రవచనం ప్రారంభంలో ప్రవచనకర్త భరత్ శర్మను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు టీచర్ తిరుమలయ్య, ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ స్వామి తదితరులు శాలువతో సన్మానించారు. కాగా ప్రవచనకర్త భరత్ శర్మ భారతీయ విద్యాభవన్ పూర్వ విద్యార్థి కావడం చేత ప్రవచనాన్ని వీక్షించడానికి ఆ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు హాజరయ్యారు. శివస్యాకృతం దేవేత్థం జగతీతలే స్మరహరా భావే సమున్మీలతి గంగాసాగరం అంబరం శశికళా నాగాధిపక్ష్మాతలం సర్వజ్ఞత్వమధీశ్వరత్వమగమత్వాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. నేను మీ శతావధాని ఉప్పల దడియం భరత్ శర్మ, తిరుపతి నుండి. ఈవేళ అంటే 16 జూన్ 2025న తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సుందరకాండ హనుమత్ వైభవం అనే అంశం మీద ప్రవచనం చేయడం జరుగుతుందండి. ఈ సందర్భంగా రామాయణంలో 7 కాండలు ఉన్నా అందులో సుందరకాండ ఎంత విశిష్టమైనదో ప్రజల్లో అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి ఆదరణ సుందరకాండ పట్ల ఉన్నది. అటువంటి సుందరకాండలో విశేషించి వాల్మీకి యొక్క కవితా సౌందర్యం, అదే విధంగా సుందరకాండలో హనుమంతుడు చూపించినటువంటి దక్షత, అదే విధంగా స్వామి కార్యము తప్ప స్వకార్యము నెరుగనటువంటి శుద్ధ మనస్కుడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడు కాల ప్రభావం వల్ల వచ్చిన అన్ని విఘ్నాలను అధిగమించి ఏ విధంగా సీతాదేవిని దర్శించి ఆ వార్తను తిరిగి రాముల వారికి చెప్పాడో అటువంటి విశేషమైనటువంటి వృత్తాంతాలన్నింటినీ కూడా వర్ణిస్తూ సుందరకాండ నేటి సమాజానికి, నేటి మానవుడికి జీవన విధానంలో తన